జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. ఐక్యత దైవ దృష్టికి యోగ్యమైన ఐక్యత కావాలి. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి. ప్రజలకి చాలా మందికి కొన్ని ఆత్మీయ సంగతులు కొంచెం లోతుగా మనం అర్థం చేసుకునే మనసు మనకు కావాలి. నేను ప్రపంచంలో చాలా మందిని పరిశీలించాను. దైవ ఐక్యత కాని ఐక్యతలన్నీ కూడా విడిపోయినాయి. చెల్లాచెదురుగా అయిపోయినాయి. చెల్లాచెదురు మామూలు కాదు. కానీ దైవ సంబంధంగా, ఆత్మ సంబంధంగా, ప్రేమగా, దేవుని వాక్యానుసారంగా ఐక్యత కలిగినటువంటి జీవితాలు వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఆ కుటుంబాలు, ఆ దైవ ఐక్యత, ఆ బంధం కొనసాగుతూనే ఉంది. కొనసాగుతూనే ఉంది. మీరు జాగ్రత్తగా దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసుల ఐక్యత, ద బిలీవర్స్, ద యూనిటీ ఆఫ్ బిలీవర్స్. 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. తుదకు ఉమ్, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి ఉమ్, సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి ఉమ్, సహోదర ప్రేమ గలవారును కరుణా ఉమ్. చిత్తులను వినయ మనస్కులనయుండుడి. ప్రైజ్ గాడ్. దైవికంగా మనస్సు ఐక్యం కావాలి. వాక్యానికి వ్యతిరేకమైన ఐక్యత పనిచేయదు. గుర్తుపెట్టుకోండి. మనస్సు ఆ ఐక్యతలోనే దేవుని ఆత్మ నడిపింపు, దేవుని ఆత్మ కుమ్మరింపు, దేవుని ఆత్మ అభిషేకము అవన్నీ కలిసి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అపోస్తులు మేడగది మీద 120 మంది కలిసి తల్లి అయిన మరియా, అపోస్తులు, మిగతా అందరూ కలిసి యేసుప్రభువారి శిష్యులు చాలా మంది ఇలా మొత్తం 120 మంది అందరూ కూడి ప్రార్థన చేస్తే మీరు బైబిల్ గ్రంథంలో అపోస్తలుల గారు 1వ అధ్యాయం 14 అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం వీరందరూను ఆ, వీరందరూను వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు ఆ. తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. ప్రైజ్ గాడ్. ఏక మనసుతో ఎడతెగ వాళ్ళు ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఆ మనసు, ఆ బిలీవర్స్ లో మనసులోని పరిశుద్ధాత్మ సంచారం అప్పటికే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ ప్రార్థనలోని ఏకత్వం కలిసినప్పుడు, వారి హృదయాలు ఏకత్వం కలిసినప్పుడు, వారి మనసులో ఏకత్వం కలిసినప్పుడు పరిశుద్ధాత్మక అభిషేకం చాలా బలంగా వాళ్ళు ఊహించలేనంత గొప్ప ఉన్నతంగా ఆనాడు అగ్ని వంటి జ్వాలలు దిగి వాళ్ళ మీద రాలినట్టు లేఖనాలు చెప్తున్నాయి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు అంత బలంగా వారి జీవితంలో వారు పొందుకున్నట్టు అర్థం. కనుకేంటి ఏకా మనస్సు అంటే ఆ ఏకత్వం అనేది అది సాధారణ ఐక్యత కాదు. వాళ్ళు ప్రభువుల్లో ఐక్యత అనగా యేసుతో ఐక్యతగా ఉన్నారు. వీళ్ళు ఐక్య మనసు, అదే క్రీస్తు కలిగిన దైవిక మనసుతో వీళ్ళు ఒకరికొకరు ఐక్యత కలిగి ప్రార్థన చేశారు. జాగ్రత్తగా గమనించాలి. మీరు దేవుని వాక్యంలోని సత్యం అది. కనుక ఏదో బిలీవర్స్ ఐక్యత అంటే ఏదో నా దగ్గర డబ్బులు ఉంటే మీకు బిర్యానీ ఇప్పించేది, మీ దగ్గర డబ్బులు నాకు బిర్యానీ ఇప్పించేది. ఈ ఐక్యతలన్నీ కూడా తాత్కాలికం అయిపోతాయి. తాత్కాలికం. చెప్తాను గుర్తుపెట్టుకోండి. శారీరక ఐక్యత ఎప్పుడు కూడా నిలవదు. పెద్ద గొడవలు వచ్చేస్తాయి. బిలీవర్సే కొట్టుకొని దెబ్బలాడుకోనంత భయంకర పరిస్థితులు ఏర్పడతాయి. అవి శారీరకమైనవి. దేవుడు అంగీకరించడు కూడా. వాక్యానికి విరుద్ధమైన ఐక్యతను, శారీరకమైన ఐక్యతను మనం ఎప్పుడు తిండికే ఐక్యత, లేకపోతే ఏదో కార్యక్రమాలకి ఐక్యత, ఏదో ప్రోగ్రాములకి వెళ్ళి నేను ఈ యొక్క దైవ ఈ కార్యక్రమాలు ఏవో జరుగుతుంటే ఫంక్షన్స్ కి వీటికి ఈ ఐక్యతలు అన్ని కూడా దేవుని దృష్టిలో వ్యర్థమైనవి. కొట్టిపడేస్తాడు దేవుడు. నువ్వు ప్రభువులో ఏకీభవించి ప్రభువుతో నీ మనస్సు ఎంత ఐక్యమైందో తోటి బిలీవర్తో నీ మనస్సు ఐక్యం కావాలి. వాక్యానుసారంగా మనస్సులో ఆ వ్యక్తిని నేను దైవికంగా ప్రేమించగల పవిత్రమైనటువంటి ప్రేమ, అది పరిశుద్ధత కలిగిన ప్రేమ తోటి వ్యక్తిలో కావాలి. ప్రైజ్ ది లార్డ్. మిగతా పైకి మనం ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పి లోపల ఆ వ్యక్తి మీద సనుకున్నా
అది ప్రేమలోకి, ఐక్యతలోకి రాదు. ఈరోజు సంఘాల్లో ఉన్న పరిస్థితులు ఇలా ఉంటాయి. మీకు అర్థమైందా? అంచేత ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నిజమే క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ బిలీవర్స్ యొక్క ఐక్యత ఎంతంటే, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉండదో నిజమో, ఇది అంతే అలా మన పరిస్థితి. నేతి బీరకాయలో నెయ్యి ఉంటదా? ఉండదు. సేమ్ క్రైస్తవుల ఐక్యత కూడా అలాంటి కేవలం ఫంక్షన్‌లకి, శారీరక శ్రమణకి వీళ్ళు బట్టలు వాళ్ళకిచ్చుకోవడం, వాళ్ళ బట్టలు వీళ్ళిచ్చుకోవడం, వీళ్ళు బంగారం వాళ్ళకిచ్చుకోవడం, వాళ్ళ బంగారం వీళ్ళకిచ్చుకోవడం, వీళ్ళ నగలు వాళ్ళు పెట్టుకోవడం, వాళ్ళ నగలు వీళ్ళు పెట్టుకోవడం. ఇలాగా దైవ వాక్యాన్ని అవి ఎప్పుడు కూడా ప్రమాదకరమైన పరిస్థితులు. ఎప్పుడు గొడవలు పొంచుని ఖచ్చితంగా సాతాను పొంచుంటాడు. ఆ ఐక్యత నిలబడదు. ఐక్యత ఆత్మానుసారంగా ఉండదు. బైబిల్ గ్రంథం ప్రార్థనలో, ఆత్మలో, వాక్యంలో, అభిషేకంలో ప్రేరేపించబడి వాళ్ళు ఐక్యం కలిగి, మనసు కలిగి ప్రార్థించి దైవ శక్తితో నింపడుతూ ఆత్మలో ఐక్యత కలిగి ఉన్న ఐక్యతను దేవుడు ఆమేనంటాడు. ఆ ఐక్యతను ఆశీర్వదించబడుతుంది. దావీదు మనస్సు, యోనాతాను మనస్సు ఐక్యమైపోయినాయి. యోనాతాను ఎప్పుడు దావీదును చూశాడో, దావీదును దైవికంగా, పవిత్రంగా, ప్రేమగా ప్రేమించాడు. తన తండ్రి దావీదుని ఎట్లాగైనా చంపాలి అని నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకుంటాడు. అలాంటప్పుడు ఆ మాటను వెంటనే వెళ్లి చేరవేస్తాడు. నా తండ్రి నిన్ను చంపాలనుకున్నాడు. జాగ్రత్తగా ఉండు అని చేరవేస్తాడు. మీకందా అతని ప్రాణానికి దైవిక భద్రతను, దైవిక స్థితిని కలుగు ప్రయత్నం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర మీరు జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు కడవరకు యోనాతాను ముందు చనిపోతాడు పాపం. ఆ అంతవరకు కూడా వాళ్ళ దైవ ఐక్యత, దైవ ప్రేమ, దైవ సమాధానం బాగా ఉంటుంది. దేవుని బిడ్డ ఈరోజు తండ్రి పాదాల దగ్గర మీరు నేర్చుకోండి. ప్రభా దైవ సంబంధమైన ఐక్యత జీవితాల్లో కలుగుచండి. కలుగుచండి. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి. దేవుని పాదాల దగ్గర బిలీవర్స్ ఐక్యత అంటే అది సాధారణ ఐక్యత కాదు. ముందు మీరు దేవునితో సరైన ఐక్యత కలిగి ఉండాలి. దైవ సేవకులతో మీరు దైవ ఐక్యతను సరిగా కలిగి ఉండాలి. బిలీవర్స్ లో కూడా సరైన ఐక్యత ఉండాలి. అది కేవలం శారీరక సంబంధ ఐక్యత కాకూడదు. అలా అయితే వేరు విడిపోతారు. వేరు మధ్యలో గొడవలు వచ్చేస్తాయి. ఒకనోరు అపార్థం చేసుకునే అవకాశాలు దుష్టుడు కలిగిస్తాడు. వేరు విడిపోతారు. నీకు అర్థమైందా? ఆలోచించండి. అది ఎప్పటికైనా ప్రమాదమే. మీరు ప్రార్థనలో ఏకీభవించి ఇద్దరు బిలీవర్స్ మంచి ఐక్యంగా ఉండాలనుకుంటే ఆ ఇద్దరు బిలీవర్స్ చేతి కలిగి ముందు దైవిక ఏకీభవించి మీ ప్రార్థనలో ఐక్యత రావాలి. అపోస్తులు కలిసి వారి ఏకత్వంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకమనసుగా వారు నిల్చున్న చోట భూమి కంపించింది. అంటే వారి ప్రార్థనలో దైవశక్తి, దైవ ఐక్యత ఉంది కనుక భూమి వారి నిల్చున్న చోట కనిపించింది. లేకపోతే అవదు. ఈరోజు సంఘంలో కూడా దైవ ఐక్యత కలిగి ఉంది. దైవ ఐక్యత కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. లేకపోతే దాని ప్రమాదం చాలా భయంకరంగా ఉంటుంది. మీకు అది చాలా డేంజరస్. దేవుని పాదాల దగ్గర గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కనుగాక. మీకు అర్థమైందా? నేను మీకు ఉదాహరణ చెప్తాను. ఇద్దరు బిలీవర్స్ ఉండొచ్చు. వాళ్ళు ఐక్యంగా ఉండొచ్చు. ఇద్దరు హోటల్స్‌కి, ఇద్దరికి పార్కులకి ఎక్కడికి వెళ్తాడు. శారీరకంగా వెళ్తాడు. ఎంతవరకు ఇది శారీరక వరకే. ఇద్దరు కలిసి ప్రార్థించే సమయాలుండవు. ఇద్దరు కలిసి ప్రార్థించే ఆత్మీయత ఉండదు. ఇద్దరు కలిసి ప్రార్థించే ధన్యత ఉండదు. ఏముండదు. ఎంతసేపు ఇద్దరు హోటళ్ళకెళ్ళడం, ఫంక్షన్‌లకెళ్ళడం, దీనికెళ్ళడం, ఏదో చేయడం, తినడం. వీళ్ళింటో వీళ్ళు, వాళ్ళింటో వీళ్ళింటో వాళ్ళు, వాళ్ళింటో వీళ్ళు తినడం. ఇదే వాళ్ళ ఐక్యత. ఓన్లీ శరీర సంబంధంగా, ఫిజికల్‌గా. ఏమాత్రం బద్ధ శత్రువులైపోతారు. ఒక సమయం వస్తుంది. ఇద్దరు బద్ధ శత్రువులైపోతారు. కారణం వాళ్ళు దేవుడు ఆశించిన ఐక్యతకి వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు శారీరకంగా, లోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా ఐక్యతగా అంతవరకే వాళ్ళ ఐక్యత. దేవుడు దాన్ని ఆశించడు. ఏ పరిశుద్ధ దేవుడు గుర్తుపెట్టుకోండి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నేను మీరు కూడా నేర్చుకున్నాం. ప్రపంచంలో ఎన్నో 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 చవి చూసి, ఎన్నో ప్రజల్ని ప్రపంచాన్ని చవి చూసి దేవుని వాక్యం ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన పరిస్థితి. అయినా కుటుంబాల్లో మన జీవితం వేరే కుటుంబంతో ఐక్యతగా ఉండాలంటే ముందు దైవ ఐక్యత ఉండాలి, ఆత్మలో ఐక్యత ఉండాలి, ప్రార్థనలో ఐక్యత ఉండాలి, విశ్వాసంలో ఐక్యత ఉండాలి, ప్రేమలో ఐక్యత ఉండాలి. ఆ ఐక్యతను దేవుడు ఆశీర్వదించి అభిషేకిస్తాడు. అంతేగాని శారీరక ఐక్యతలు, వంటలు లేక వడ్డనలు లేక లోక సంబంధమైనటువంటి తినుబండారాలు ఇచ్చిపుచ్చుకోవడాలు లేక బిర్యానీలు ఈ దైవ వాక్యాన్ని వ్యతిరేకమైనది నో, అవన్నీ ఎప్పుడు కూడా దేవుని దృష్టికి వ్యతిరేకమైన పరిస్థితికి వెళ్ళిపోతాయి. సాతానుడు ఖచ్చితంగా గలుపు చేస్తాడు. అవి దేవుడు ఆశించడు. దేవుని సన్నిధిలో మీరు దైవ కలిసి ప్రార్థించిన సంఘటనలు ఎంతమందికి ఉన్నాయి? నీ స్నేహితులతోనో నీ యొక్క బిలీవర్తోనో ఎంతో కలిసి ప్రార్థన సంఘటనలు ఎన్ని ఉన్నాయి? ఇద్దరు కలిసి ప్రార్థన చేసినటువంటి సంఘటన, మొర్రపెట్టిన దినాలు ఎన్ని ఉన్నాయి? లేవు, లేవు. ప్రైజ్ గాడ్. మీకు అర్థమైందా? అప్పుడు ఐక్యతను దేవుడు ఎందుకు ఆశిస్తాడు? ఐక్యతను ఎందుకు దేవుడు దాన్ని గణలోకి తీసుకుంటాడమ్మా లెక్కలోనికి? నీ ఐక్యత కేవలం తినడానికి, శారీరకంగా మాట్లాడడానికి, జోకులు వేసుకోవడానికి, వాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి వాటికే తప్ప నీ ఐక్యత ప్రేమను కలిగించేది, ఐక్యత కలిగించేది, అభిషేకాన్ని తెచ్చేది, ఆత్మపనులు వెళ్ళేది, సువార్త చేసేది, ఇద్దరు కలిసి దేవుని పాదాల దగ్గర మొరపెట్టేది, దేవుని రాజ్య సేవ చేసేది. ఎంతమంది అలా ఉన్నారు బిలీవర్స్? ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గర డబ్బు ఉంది, నీకు 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తానంటే ఐక్యత రాదు. డబ్బు ఐక్యతను కలుగుచేది, అవసరం మట్టుకు తీరుస్తుంది. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. ఈరోజు దేవుని పాదాల దగ్గర క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ జీవితాల్లో కూడా చాలా చాలా సంఘాలు ఉన్నాయి. మీకు అర్థమైందా? ఎంత ఐక్యంగా ఉన్న వాళ్ళు కూడా బద్ధశత్రువులు అయిపోయారు. బద్ధశత్రువులు. ఎందుకు? వీళ్ళ బలహీనతలు వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళ బలహీనతలు వీళ్ళకి తెలుస్తాయి. ఎందుకు? వీళ్ళు ఆ తినేటప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వీళ్ళ రహస్యాలు వాళ్ళకి, వాళ్ళ రహస్యాలు వీళ్ళకి చెప్పేసుకుంటారు. సందర్భం వచ్చినప్పుడు పైకి తీసి డెప్పేసుకుంటారు. గలిబిళ్ళు కాదు. కలిసి దైవికంగా ఇద్దరు స్త్రీలు లేక ఇద్దరు పురుషులు, ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్, మీరు నిజంగా ప్రేమ కలిగి ఐక్యతగా ఉన్న వ్యక్తులు మీరు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించిన సంఘటనలు ఎన్ని ఉన్నాయి? దేవుని సన్నిధిలో మొరపెట్టిన దినాలు, కన్నీరు కార్చి ప్రార్థించి అభిషేకంతో ఆరాధించే దినాలు ఎన్ని ఉంటాయి? బైబిల్ గ్రంథం చాలా గొప్పది. కనుక దేవుని బిడ్డ బైబిల్ గ్రంథంలో అంటాడు, 133వ కీర్తన మొదటి నుంచి మనం ఒకసారి 3 వచనం అవసరం. ద యూనిటీ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసుల ఐక్యత. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండెను. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏ బిలీవర్స్ ఇలా ఉంటారో వాళ్ళు శాశ్వత జీవం, ఆశీర్వాదం అక్కడ ఉండునని దేవుడే సెలవిచ్చాడు. సరే, దేవుడు పరిశుద్ధాత్మ ప్రధాన యాజకుని అభిషేకంతో పోల్చాడు ఐక్యతని. ఎంత డీప్ గా రచించండి. చూడండి, ప్రధాన యాజకుని అభిషేకం, దేవునితో ఎంత అభిషేకం ఉంటే ప్రధాన యాజకుని మీదకి అంత అభిషేకం వస్తుందో ఆ ఐక్యతను ఆ దాంతో పోల్చాడు. ఐక్యత కలిగి ఉండుట అని చెప్పలేదు, ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు. బిలీవర్స్ లో ఐక్యత, అంత దైవైక్యత కావాలి. ఆ ఐక్యత సాధారణ ఐక్యత కాదు, శారీరక సమాన ఐక్యత కాదు, అది కేవలం ఇచ్చిపుచ్చుకోవడం ఐక్యత కాదు, ఆత్మపూర్ణమైన ఐక్యత కావాలి. అది ప్రధాన యాజకుని యొక్క తల మీద పోయబడిన పవిత్రమైన అభిషేక తైలముతో సరిపోల్చబడాలి.
మన ఐక్యత, అంత ఐక్యత మన దగ్గర ఉందా? ప్రతి బిలీవర్‌కి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు తోటి వానితో, నీ పొరుగు వానితో చేసే ఐక్యత ఆ దైవిక అభిషేక సంబంధించిన తైలంతో కూడిన ఐక్యతగా ఉందా? లేక మామూలుగా ఉందా? కేవలము శారీరక సంబంధమైనదైతే నీ ఐక్యతకు దేవుడు ఆశించడు. దాన్ని లెక్కలోకి తీసుకోడు. ఒకరోజు సాతాను చేత చాలా భయంకర పరిస్థితికి వెళ్ళిపోవాలి. కనుక దేవుని వాక్యం చెప్తుంది, మన ఐక్యత అభిషేకంతో సరిగ్గా పోల్చబడిందా? జాగ్రత్తగా గమనించండి. దేవుని పాదాల దగ్గర దావీదు యథార్థంగా సౌలుని నమ్మాడు. యథార్థంగా నమ్మాడు. యథార్థంగా లోబడ్డాడు. యథార్థంగానే ప్రేమించాడు. కానీ సౌలు దావీదుని అసూయతో, ఈర్ష్యతో, దైవ దృష్టి వ్యతిరేకమైన మనసుతో చూస్తున్నాడు. ఎన్నిసార్లు అతనితో ఐక్యంగా ఉందామని ప్రయత్నం చేసినా అసలు ఐక్యత కలిగిన పరిస్థితి రావట్లేదు. చివరికి ఒకరోజు అతని ప్రాణమే, ఇంచుమించు సౌలు ప్రాణమే దావీదుకు దక్కేస్తుంది. కానీ దావీదు అభిషేకించబడిన వాడిని నేను ముట్టుకోను. సరే, దావీదు దగ్గర ఉన్న ప్రేమ, ఐక్యత, ఆ భావం అవతల వ్యక్తిలో లేదు. అవతల జాగ్రత్త ఉండండి. అవతల వ్యక్తి ఎప్పుడు దావీదును ఉపయోగించుకున్న ద్వారా చూస్తున్నాడు. మీకు అర్థమైందా? ఉపయోగించడం అంటే ఇద్దరు బిలీవర్స్ లో డిఫరెంట్ మైండ్ ఉంది. డిఫరెంట్ మైండ్ దేవుడు కూడా. ఈ మనసు ఐక్యత కలిగి ఉండాలి. అవసరానికి ఉపయోగించుకోవడం, అవసరాన్ని అది ఐక్యత కాదు. ఇక్కడ దావీదును సందర్భానికి, సభకి ఉపయోగించుకున్నాడు. ఈ పని అయితే అతనే వాయించారు. అతను వాయిస్తేనే సితార ఆ యొక్క సౌలును దెయ్యం పోద్ది, దురాత్మ. అందుకే ఉపయోగిస్తాడు. మిగతా అసలు దావీదు మీద ఏమాత్రం నోటిలో పైసా వంతు కూడా ప్రేమ లేదు, ఐక్యత లేదు. దేవుడు ఒప్పుకోలేదు. యోనాతానుతో ఐక్యంగా ఉన్నాడు. అంటే యోనాతాను తను దావీదు ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా అదే ఐక్యతను కట్టం చేశాడు. బిలీవర్స్ ఐక్యత ఎప్పుడు కూడా వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం, లేకపోతే ఇచ్చిపుచ్చుకోవడం, ఈ భోజనాలు, లేకపోతే ఇవి, ఈ తిండాలు, ఇవన్నీ ఒప్పుకోడు దేవుడు. మంచిది ప్రేమ కలిగి ఒకరినొకరు పెట్టుకోవడం, ఆతిథ్యం అన్నది అది దైవ దృష్టి యోగ్యమే, అది కాదు. కానీ కేవలము అదే ఐక్యత అంటే దేవుడు దాన్ని ఆశించాడు. దాని ఐక్యత అనే పేరు పెడితే దాన్ని ఒప్పుకోడు. వద్దు, మసి పూసిన మాడకే. ఐక్యత అన్నది వాక్యంలోంచి రావాలి, ప్రార్థనలోంచి రావాలి, అభిషేకంలోంచి రావాలి. అది సహోదరులు కలిగి నివసించుట, ఐక్యత నివసం అది అహరోను ఘటన మీద కారుపాటు అంటే ప్రధాన యాజకునికి అభిషేకంతో పోల్చాడు దాన్ని. అలాంటి అభిషేకంతో కూడా ఐక్యత మన దగ్గర ఉందా? ఇద్దరు బిలీవర్స్ ఐక్యతో, అభిషేకంతో నింబడి వాళ్ళు ప్రార్థన చేస్తే, చేతులు కలిపి మనసు కలిపి ప్రార్థిస్తే ఆ ఐక్యతలో ఎంత దైవశక్తిని ఉత్పన్నం అవుతుంది. రెండు రాళ్ళు రఫ్ చేస్తే ఎంత అగ్ని పుడుతుందో, అంటే అంతకంటే ఎక్కువగా ఇద్దరు బిలీవర్స్ దైవ ఐక్యతతో ప్రార్థన చేస్తే అంత అగ్ని రగులుతుంది. అది కావాలి. ప్రజలకి తెలియక దైవ చిత్తానికి వ్యతిరేకంగా, దైవ సంకల్పానికి వ్యతిరేకంగా నో 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 శారీరక ఐక్యతలు అన్ని కూడా పోతాయి. నేర్చుకోండి. ఒకవేళ అలాంటి ఐక్యతలు ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ గా చక్కదిద్దుకొని సరి చేసుకొని దైవ ఐక్యతకు మార్చుకోవాలి. అలా దైవికంగా ఐక్యత లేని పక్షాన రేపొద్దున మీరే బద్ధశత్రులై సంఘానికి కళంకం తెచ్చే పరిస్థితులు ఏర్పడచ్చు. ఆలోచించండి. ఇవన్నీ ప్రపంచంలో ప్రాక్టికల్ గా అన్ని సంఘాల్లో జరుగుతున్న పరిస్థితి. తన ఇంట భోజనం చేసిన వాడు తన మీద మరణెత్తాడు లేఖనం రాయబడింది. యేసు ప్రభువు వారి జీవితంలో జరిగింది. కనుక క్రైస్తవ సంఘమా, మనందరి జీవితంలో తండ్రి దైవ ఐక్యతను కలుగుచే ప్రభా. ఏ వ్యక్తితో నీ దగ్గర ప్రార్థన, ఒక బ్రదర్ గాని, ఒక సిస్టర్స్ గాని, ఎవరైనా నీ దగ్గర దైవ ఐక్యత ఉందా? అది చూడు. అది లేకపోతే నీ ఐక్యతకు దేవుడు దాన్ని ఐక్యత భావించడు.
అది శారీరక సంబంధమైనటువంటి విధానం తప్ప దేవుడు దాని ఐక్యతగా ఆలోచించాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. సంఘానికి అందరికీ ఉండాలి, కేవలం 10 మందికి 12 మంది కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కాబట్టి ఆ. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ ఆ. కలిగించే ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ ఆ. కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు ఆత్మ కలిగించు ఐక్యత వేరు. దేవుని స్తోత్రం. మీకు అది మన ఐక్యత ప్రార్థన ఆత్మలో వాక్య సంబంధంగా. రెండోది, 4వది ఆత్మ కలిగించు ఐక్యత వేరు. హోలీ స్పిరిట్ కలిగించు ఐక్యత వేరు. దేవునికి స్తోత్రం. హోలీ స్పిరిట్ కలిగిన ఐక్యత వెరీ పవర్ఫుల్. పరిశుద్ధాత్మక అభిషేకం ప్రవహిస్తుంటుంది ఆ ఐక్యతలోని. దేవుని ఆత్మ సంచారం చాలా బలంగా జరుగుతుంది. మీరు బైబిల్ గ్రంథం ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేది శ్రద్ధ కలిగిన వారే. మరి శారీరకంగా కలిగించే ఐక్యతను ఎందుకు కాపాడుకుంటున్నారు కదా. ఆత్మ కలిగించు ఐక్యత ఎంతవరకు ఉంది? జాగ్రత్తగా గమనించాలి. కనీసం ఒకరు మొహం చూసుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి శారీరక ఐక్యతలు. అంత భయానకమైన పరిస్థితి వెళ్ళిపోతారు. ఎక్కడో దగ్గర సమస్య వస్తుంది, గొడవ వస్తుంది, గెలిపి చివరికి ఒకరికొకరు ప్రైజులు కూడా చెప్పుకోలేరు. గుర్తుపెట్టుకోండి, అవసరాలు తీరడానికి మనిషిని ఉపయోగించుకున్న ఐక్యత దేవుడు అంగీకరించడం దైవచిత్తం కాదు, దేవునికి వ్యతిరేకం. కలిసి ప్రార్థన చేస్తున్నారా? కలిసి ఆరాధన చేశారా? కలిసి వాక్యధ్యానం చేశారా? కలిసి వాక్యం గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? పరిశుద్ధాత్మ గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? దేవుని సన్నిధి గురించి, దేవుని సువార్త గురించి, పరిశుద్ధాత్మ కార్యాల గురించి మాట్లాడుకున్నారా? లేదు, లేదు. అలా వాళ్ళు ఎలగాలి, వీళ్ళు ఎలగాలి, వాళ్ళు అలాగా ఏవో లోక సంబంధమైన సంగతులు పట్టుకుని జోకులు వేసుకొని నవ్వుకోవడం. దేవుడు ఆశిస్తాడా? దేవుడు మిమ్మల్ని గౌరవిస్తాడా? దేవుని దృష్టికి వ్యతిరేకం అయిపోతుంది పరిస్థితి. ఆలోచించండి. దేవునికి స్తోత్రం. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి సంఘంతో మనతో కొద్ది మంది అయినా మాట్లాడుతున్నాడు. ఈ మాటను నేను ఎప్పుడో ధ్యానించాను, ఇప్పుడు కాదు, చాలా రోజులు నేను ధ్యానించాను. ఎందుకో ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు దాన్ని ఈరోజు చెప్పడానికి. నేను చాలా రోజులు ధ్యానించి దేవుని పాదల ధ్యానించాను. తండ్రి పాదల నన్ను కరుణించు నాయన. మరొకసారి నీ పరిశుద్ధ సన్నిధిని, నిజమే కదా, ఆత్మ కలిగించు ఐక్యత వేరు, శరీరంగా ఉండే ఐక్యత వేరు. ఆలోచించండి. దైవిక దృష్టి వ్యతిరేకం అది యోగ్యమైన? ఎందుకు మీరు సరే మంచిది, ఇప్పుడు మీరు ఏదో ఐక్యతతో వెళ్తున్నారు, మీరు కలిసి ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఐక్యంగా ఉన్నవాడే, అది ఇద్దరు ఉండే ముగ్గురు అండి, మీరు ఎందుకు కలిసి దగ్గర ప్రార్థన చేయకూడదు? కలిసి ఆరాధన చేయకూడదు? కలిసి అభిషేకం పొందకూడదు? కలిసి దేవుని శక్తిని మనం కలిసి ఆ బలహీన కొరకు, పేదవారి కొరకు, లేక నశించిపోతున్న వారి కొరకు, లేక అనారోగ్యం ప్రార్థన చేయకూడదు? అది లేదు. ఓన్లీ తినేటప్పుడు, తాగేటప్పుడు. దేవుడు ఆశ్రయిస్తాడా? దేవుడు ఆశ్రయిస్తాడా? ఒప్పుకోడు. ఐక్యత అనే పేరు పెట్టు, ఐక్యత అనే పేరు పెట్టు. దేవుడు ఐక్యతను ఆశ్రయించాడు. ఈనాడు ప్రపంచాలు ఉంటాయి ఫంక్షన్స్ కి, అకేషన్స్ కి, వీటికి. కానీ యథార్థంగా, దైవికంగా, ఆత్మీయంగా తను ఆ వ్యక్తి పట్ల దైవిక అవగాహన కలిగి కలిసి ప్రార్థించే ధన్యతలు, అభిషేకంలో, వాక్యంలో ఆ ఐక్యత కనిపించట్లేదు. దేవుని కనిపించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
4-6 వరకు చదువు. శరీరం ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మీయ ఒక్కడే, ఆత్మీయ ఒక్కడే. ఆ ప్రకారమే మీ ఆ! పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం. ఇద్దరు బిలీవర్స్ ఆ! ఒకే పిలుపు, ఒకే నిరీక్షణ కలిగి వాళ్ళు పిలువబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఈ ఐక్యత రాదు వాళ్ళ దగ్గర. శారీరకమైన వాళ్ళ దగ్గర ఈ ఐక్యత రాదు. వాళ్ళకి వాక్యం తెలిస్తే కదా! పరిశుద్ధాత్మ యొక్క అవగాహన ఉంటే కదా! దేవుని యొక్క ఆత్మలో డీప్‌కెళ్తే, కొంచెం లోపలికెళ్తే మనది ఒకటే నిరీక్షణ, ఒకటే విశ్వాసం, ఒకటే ఆత్మీయత, ఒకటే మనస్సు. ప్రభువునందు ప్రభు రాజ్యం వ్యాప్తి చేయడానికి, ఆయన చిత్తం జరిగించడానికి, ఆయన సువార్త ప్రకటించడానికి, ఆయన రాజ్యానికి అనేక ఆత్మలు చేర్చడానికి ఇదే ఐక్యత. దట్స్ వాట్ దేవునికి అలాంటి ఐక్యత కావాలి. ఆ ఐక్యత లేదు. ఇప్పుడు ఆలోచించండి, సంఘంలో ఇద్దరు కలిసి శారీరక ఐక్యత కలిగి ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉంటున్నారు. వాళ్ళు ఒక్కసారి దేవుని పాదాలు ధ్యానించి, నిజమే కదా! కలిసి ఎప్పుడైనా సువార్త చేసామా? కలిసి ఎప్పుడైనా వాక్యం చెప్పామా? కలిసి ఎప్పుడైనా సరే దేవుని పాదాలు ప్రార్థన చేసుకున్నామా? అభిషేకంతో నింపడుతున్నామా? లేదే. ఎంతసేపు శారీరక సంబంధంగా ఏ బట్టల కొట్టుకు వెళ్ళడమో, ఏ మార్కెట్‌కి వెళ్ళడమో, ఏదో కొనుక్కోవడమో, ఏదో తినడమో, ఏ హోటల్‌కి వెళ్ళడమో, ఇవేనా? ఇది ఐక్యత, దీన్ని అంటారు దీన్ని. దీన్ని దేవుడు ఐక్యత కింద భావిస్తాడు దీన్ని. కాదు. ఆయన పరలోక రాజ్య సంబంధమైన కార్యక్రమాల్లో నీ ఐక్యత ఎలా ఉండాలి? ఎలా ఉంటుంది? అక్కడ చూస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో నేర్చుకోండి. నాకు మీకు చాలా అవసరం. మనందరం చాలా అవసరం. మనం శారీరక ఐక్యతతోనే అది గొప్ప ఐక్యత, గొప్ప ఇది మనం అనుకుంటాం. కాదు. ఆత్మ కలిగించే ఐక్యత కావాలి. ఇక్కడ ఒకటే విశ్వాసం, ఒకటే నిరీక్షణ, ఒకే దీని యందు వాడు పిలుపు పిలవబడ్డారు. ఈ పిలుపు తగినట్టు ఐక్యత వాళ్ళ దగ్గర ఉండాలి కదా! సంఘంలో మనందరికీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచించండి. చూడండి, భర్తైనా భార్య తనకు ఇష్టమైనప్పుడు ఉన్నప్పుడు ఉండేది. లేక తన భర్తైనా అదెప్పుడు కోరుకుంటే ఏది కోరకుండా అది తెచ్చేది. ఇది ఎప్పుడైనా దేవుడిని దీని ఐక్యత అంటాడా? కాదయ్యా. తెచ్చినా తేకపోయినా, పెట్టినా పెట్టకపోయినా దేవుడు వారిని ఐక్యపరిచాడు. భార్య భర్తలది బంధం అన్నది లోక సంబంధమైన వాటితో పోల్చలేదు. అది దైవిక మర్మం అని రాయబడింది బైబిల్‌లో. దిస్ ఇస్ మిస్టరీ ఆఫ్ గాడ్. భర్తలారా మీ భార్యలు మీ సొంత శరీరం వలె ప్రేమించండి. భార్యలారా మీ భర్తలకు మీ స్వపురుషుకి లోబడి భయము కలిగి ఉండండి. ప్రభువునకు వలె మీరు లోబడి అతని యందు భయము కలిగి ఉండండి. అది గాడ్స్ లవ్. దేవుడు అనుగ్రహించిన కృప. ఇది కాకుండా శారీరక సంబంధంగా ఏదో చట్టపట్టాలు నేను నవ్వుకోవడం, ఏదో జోకులు వేసుకోవడం, లేదా దీనికి వెళ్ళిపోవడం, ఫంక్షన్‌కి వెళ్ళిపోవడం, ఇదికి వెళ్ళిపోవడం, కొనేసుకోవడం, ఈ బట్టలు కొనుక్కోవడం, ఆ బట్టలు కొనుక్కోవడం, ఏవో బంగారం ఇది కేవలం ఇది ఎవరికి? కలిసి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు. కలిసి ఎంతసేపు కనీసం ప్రభు పాదాల దగ్గర గడుపుతారు వాక్య సంబంధంగా, ఆత్మ సంబంధంగా, ప్రార్థన సంబంధంగా. అది లేదు. క్రైస్తవ భార్య భర్తలు అండర్‌స్టాండింగ్ ఎందుకు ఉంటుంది? ఉండదు. మన మనసు దేవునితో ఐక్యమై, ఆ వ్యక్తితో కలిసి ప్రార్థన చేసి, కలిసి ప్రార్థనలో ముందు ఐక్యపరచబడితే, హృదయంలో ఐక్యపరచబడితే, మనసు అప్పుడు ప్రాణం పెట్టిన దానికంటే ఎక్కువగా కలిసి బ్రతికే ప్రేమ, పవిత్రమైన ప్రేమ కలిగి బతకడానికి అవకాశం. పెడితే పెళ్లి కోరేది, లేతే చావు కోరేది. దీన్ని దైవిక బంధం అంటారు. కనుక దేవుని పాదాల దగ్గర ప్రతి కుటుంబం కూడా నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి, తండ్రి ఏంటి ఈ ఐక్యత అనేది, ద యూనిటీ, ద బిలీవర్స్ యూనిటీ అంటే ఎంత గొప్పది. అది ఎంత దైవ సంబంధించి. కానీ శారీరక సంబంధంగా, లోక సంబంధంగా ఎందుకు దాన్ని చేయాలి? ఒకే విశ్వాసం మనకుందా? ఒకే దైవికమైన ప్రేమ ఉందా? లేదు. ఒకే పిలుపులో మనం ఉన్నాం ఆలోచన, అవగాహన ఉందా? అది లేదు. క్రైస్తవం. ఇప్పుడు దాన్ని
మీరు అది కాకుండా వేరే చేసిన అది ఐక్యమవుతుందా? దేవుడు దాన్ని ఐక్యతగా ఎంచడు. దైవ చిత్తాన్ని మనం కోల్పోతున్నాం. వద్దు. నన్ను కరుణించు నాయన. నన్ను కరుణించు. థ్యాంక్ యూ ప్రభు. దయచేసి దైవ ఐక్యత మా జీవితానికి ఇవ్వండి. ఆత్మ కలిగించు ఐక్యత, వాక్యము కలిగించు ఐక్యత, పరిశుద్ధాత్మ సన్నిధిలో ఐక్యత, లేక విశ్వాసంలో ఐక్యత. ఏది విశ్వాసంలో ఐక్యత? విశ్వాసంలో ఐక్యత ఏది? దేవుడికి విశ్వాసంలో ఐక్యపరచబడిన జీవితం కావాలి. వాడు ఒకే విశ్వాసం. ఇప్పుడు మళ్ళీ సేమ్ స్క్రిప్చర్ ని మరోసారి 4:4-6 శరీరం ఒక్కటే, ఆ, ఆత్మీయ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటి నిరీక్షణ అందించుటకు పిలువబడితిరి. ఆ, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. praise అందరి God. ఆ, 6 వరకు అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఒకటే, ఆత్మ ఒకటే, ఐక్యత ఒకటే. అన్ని ఎంత స్పష్టంగా లేఖనాలు ఆ ఒక్కటి అన్న దానిలోనే ఐక్యత. అదే గాడ్స్ యూనిటీ, దేవుని ఐక్యత. బాప్తిసం ఒకటే. ఐక్యత దేవుని వాక్యానుసారంగా పొందే ఐక్యత వేరు. కనుక తండ్రి పాదాలు గారు నిజమే. ఇప్పుడు మన బిలీవర్స్ తో ఒకరికొకరు ఎలాంటి ఐక్యత ఉంది ఇప్పుడు అర్థం చేసుకోండి. అప్పుడు ఒకరి మీద మాట్లాడుకోవడం, ఒకరి మీద పరిస్థితులు, ఒక గొడవలు ఏముండవు. అసలు బిలీవర్స్ మధ్య సమస్యలు ఉండవు. ఎప్పుడు వాక్యాన్ని వ్యతిరేకంగా మనం కూడుకుంటామో, ఎప్పుడు వాక్యాన్ని వ్యతిరేక అప్పుడు మాటల్లో తప్పు దొర్లుతాయి. దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా అప్పుడు దైవ దృష్టి వ్యతిరేక మీ ఐక్యత పాపానికి ఐక్యత. బైబిల్ గ్రంథంలో లేఖనం ప్రకారం ఉన్నటువంటి పేతురు క్షమించండి, హేరోదు, తర్వాత పిలాతు, వాళ్ళిద్దరు ఐక్యత. యేసు ప్రభువును సిలువ వేయడానికే వాళ్ళ ఐక్యపరచుకున్నారు. అంతకు మించి వాళ్ళ ఐక్యత దేవునికి ఉపయోగపడదు. వాళ్ళు అంతవరకు బద్ధ శత్రువులు. వాళ్ళు ఒక్కసారి ఐక్యపడ్డారట. ఎందుకు? యేసు ప్రభువును సిలువ వేయడానికి. అది ఎంత దేవునికి వ్యతిరేకం ఆలోచించండి. తండ్రి పాదాల దగ్గర నేర్చుకున్నాం. ఎవరినైనా ప్రేమ గురించి దైవికంగా, ప్రేమగా, ఆత్మీయంగా, వాక్యానుసారంగా పలానా వారి పాపం ఇలా ఉన్నారు, మనం ప్రార్థన చేయాలి. పలానా వారికి పలానా పరిస్థితి ఉంది, మనం ప్రార్థన చేయాలి అని మాట్లాడుకునేది వేరు. పలానా వారట, పిలవాట, వాళ్ళకి ఇలా, వీళ్ళకి ఎలా అట, ఎలాగట, వాళ్ళు ఎక్కువగా దీని ఉన్నారు, అలా ఉన్నారు, చెడ్డగా, తప్పుగా, అపవిత్రంగా, అనుమానంగా దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు నిన్ను అంగీకరిస్తాడా? అంగీకరించు. తండ్రి పాదాల దగ్గర నేర్చుకొని, ప్రభా ఐక్యత అంటే నిజమైన దైవిక అర్థమేంటో గుర్తెరిగి నేనైనా మీరైనా మనందరూ నేర్చుకుందాం. ప్రభు పాదాల దగ్గర సముద్ర ప్రవాహం అది. ఆ ప్రవాహాలు మనం వాక్య ప్రకారం నేర్చుకోవడం ఎప్పుడు జీవితంలో నేర్చుకుని అవలంబించుకునే దైవిక జీవితానికి క్రియాపూర్వక క్రైస్తవ విశ్వాసాన్ని ఎదుగుదాం. విశ్వాసం ఒకటి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42-47 వచనం. మీరు అపోస్తల బోధయందును, ఆ, సహవాసమందును, రొట్టె విరుచుట ఎవరు యందును, ఎవరు రక్షింపబడిన 3,000 మంది. పేతురు దైవ సంబంధమైన వాక్యం ప్రసంగించగా, పేతురు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడగా, ఆయన వాక్యాన్ని బట్టి ఆయన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా విడుదల పొంది రక్షింపబడి వాళ్ళ దైవిక అపోస్తల సహవాసులు వారు చేర్చబడ్డారు. బైబిల్ దాని గురించి రాస్తున్నాడు. వాళ్ళు దేని యందు చేర్చబడ్డారు? అప్పుడు చదవాలి. అపోస్తల బోధయందును, బోధ యందు ఐక్యత ఉండాలి. దేవుని స్తోత్రం. నీ బోధోటి నా బోధ ఉంటే అక్కడ ఐక్యత ఉంది. నీ బోధోటి నా బోధ ఉంటే ఐక్యత ఉంది అక్కడ. వాడు బోధ యందు ఐక్యపడ్డారు. ఎస్, బోధ యందును, సహవాసమందును, సహవాసమందు. తండ్రి కుమార్ మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారుతోనూ పరిశుద్ధాత్మతో. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసంలో ఐక్యత. ఏది ఐక్యత? ఏది
తర్వాత రొట్టె విరుచుట యందును రొట్టె విరిచి అందును బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏదో ప్రభురాత్రి మనం శారీరకంగా ఆచరించే విధానం కాకుండా ఆత్మీయంగా నువ్వు దేవునితో ఐక్యం చేయబడి, క్రీస్తు ఐక్యం చేయబడి, పరిశుద్ధాత్మతో ఐక్యం చేయబడి, నీ హృదయం, నీ మనస్సు, నీ ఆత్మ ఎక్కడ వాక్యానికి దూరంగా ఉందో అవన్నీ విడిచిపెట్టి పాపాన్ని దేవునితో ఐక్యం చేయబడి, అప్పుడు తోటి బిలీవర్స్ ఎవరైతే నువ్వు దేవుని వాక్యంతో ద్వేషిస్తున్నావు, వాళ్ళు కోపడుతున్న వాక్యంతో ఐక్యపరచబడి సమాధానం కలిగి దేవునికి అనుకూలంగా నువ్వు ప్రభు యొక్క శరీరం తినాలి, తాగాలి. నీకు ఆ యూనిటీ లేకుండా, ఆ దైవ సంబంధ దిద్దుబాటు లేకుండా ప్రభు రాత్రి పోయినా రొట్టె పెట్టి తినేస్తున్నావు, తాగేస్తున్నావు. అప్పుడు నీ జీవితంలో పగ, పాపం, అవమానం, అనుమానం, అసహ్యత ఇవన్నీ కలుగుతాయి తప్ప ప్రేమ ఎందుకు కలుగుతుంది? యాక్చువల్గా ప్రేమ యొక్క రక్తంలో ప్రేమ ఉంది, ఆయన శరీరంలో ప్రేమ ఉంది. ఖచ్చితంగా ప్రభు రక్తం తిని తాగేవారు, ప్రభు శరీరం తిని తాగేవారు బైబిల్ గ్రంథంలో మన జీవితంలో ఆ ప్రేమ రావాలి. అది ఏది? తల్లి కొడుకుల్లో కానీ, భార్య భర్తలో కానీ, అన్నదమ్ముల్లో కానీ, అక్కచెల్లో కానీ, క్రైస్తవ సంఘాల్లో కానీ, బిలీవర్స్ లో కానీ ప్రభరాత్రి భోజనాన్ని శారీరకంగా ఏదో తినాలి, తాగాలి, బాగోదు, లేదా పర్వాత తప్పు, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళడం భయం, ఏదో మామూలుగా ఆలోచన తప్ప దేవుని వాక్యానుసారంగా దేవునితో ఐక్యమై, ప్రభుత్వ ఐక్యమై తీసుకున్నటువంటి పరిస్థితి ఎంతమందికి ఉన్నాయి? ప్రభురాత్రి భోజనాన్ని చులకనగా చూస్తున్నాం. ప్రభు రక్తంలో ఐక్యత ఉందండి, ప్రభు యొక్క వాక్యంలో ఐక్యత ఉందండి, ఆయన శరీరంలోనే ఐక్యత ఉంది. దేవుని స్తోత్రం. తండ్రి కుమార్ యొక్క పరిశుద్ధాత్మక దేవుని సంపూర్ణ స్వరూపంలోని ఐక్యత ఉంది కదా, ఆ రక్తం కదా మనం తాగుతున్నాం. ఏది ఫెలోషిప్ లో ఎక్కడుంది? చేర్చబడిన వారు, రక్షింపబడిన వారు ఇలా సహవాసం అందరూ, రొట్టె విషయంలో, ప్రార్థన అందరూ వాళ్ళు ఎడతెక్క ఉంది. ఆ సహవాసాన్ని దేవుడు ఆశ్రయిస్తాడు. అలాంటి సహవాసాన్ని దేవుడు ఆశ్రయిస్తాడు. అలాంటి ఐక్యతను దేవుడు దీవిస్తాడు. ప్రార్థన, వాక్యము, ఆరాధన, విశ్వాసము, ఐక్యత, సహవాసం. ఈ సహవాసం ఎంత గొప్పది! దేవుడు ఆశించే ఐక్యత లేకుండా తండ్రి పాదాల దగ్గర ప్రార్థన చేయండి. నిజంగా ఈ అపోస్తులు దైవికంగా చేర్చబడినటువంటి 40 ఎంతమంది 3000 మంది వీళ్ళ ఐక్యత అంతకుముందు డిఫరెంట్ పర్సన్స్ వాళ్ళు. వీళ్ళు ఒక్కసారి ఆత్మలో ఐక్యతకు వచ్చారు, ప్రార్థనలో ఐక్యతకు వచ్చారు, విశ్వాసంలో ఐక్యతకు వచ్చారు. వీళ్ళంతా ఎలా జాయిన్ అయ్యారు? వాళ్ళు రొట్టె విషయం ఎడతెక్క ఉంటుంది. 1 రోజు 2 రోజులు వాళ్ళ ఐక్యత ఎంత స్థాయికి వెళ్ళిపోయింది. ఈ ఐక్యత గురించి ఎప్పుడు మనం ఆలోచించాం? శారీరకంగా ఇలాగ అన్నాను ప్రభా క్షమించండి అని రోడ్డు తీసేసుకున్నాం ప్రభు అతను పోయిన. కానీ నిజంగా నీ దగ్గర క్షమాపణ ఉందా? నిజంగా నీ దగ్గర ప్రేమ ఉందా? నిజంగా వాక్యానుసారం మనసు ఉందా? సేమ్ మళ్ళీ ప్రభాత పోయిన అయిపోతుంది వెంటనే మొదటి కొరింథీ 12వ అధ్యాయం 25-26 వచనం. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 25-26. సుందరము వలన మీ అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయములను ఒకదానికొకటి ఏకముగా పరామర్శించలాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగ చేసిన శరీరం అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. 25-26. అవును పాస్టర్. మొదటి కొరింథీ 12వ అధ్యాయం. మొదటి కొరింథీ కదా. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర. అయితే శరీరంలో వివాదం లేక అవయములు ఒకదాని కూడా ఏకముగా పరామర్శించులాగా. చూడండి జాగ్రత్తగా చూడండి. దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగ చేశాడు. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? ఎందుకు? నేను మీకు ఒకసారి చేతి వేళ్ల గురించి చెప్పాను. ఈ లిటిల్ ఫింగర్స్ ని పెద్దగా మనం ఆలోచించాం, ఎందుకంటే దీంతో బరువు ఎత్తలేం, దీంతో ఎవరిని చూపించలేం, ఇంకోటి చేయడం ఏమి ఇచ్చేది ఇతని.
కానీ దేవుని ఎదుట స్తుతించినప్పుడు, నమస్తే చేసినప్పుడు, దేవుని నమస్కారం ఏదైనా ఈ 2 చిటికన వెళ్ళి దేవుని ఎదుట కనిపిస్తాయి. చిన్నదానికే ఘనతను ఎక్కువ కలుగ చేశాడు. చాలా మంచి మాట అండి ఇది. దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగ చేసి శిరను అమర్చినాడు. కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడు. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించను. ఇది దైవిక బాధ్యత కూడిన సంతోషం. దేవునికి స్తోత్రం. దైవిక బాధ్యత కూడిన ఐక్యత అది. ఒక అవయవానికి ఎంత దైవిక బంధం ఉందో క్రిస్టియన్ బిలీవర్స్ లో అలాంటి దైవిక బంధం గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. చాలా డీప్. ఈ మాట కొంచెం జాగ్రత్తగా యోగ్యంగా ఆలోచించాలి. దేవుడు ఒక అవయవానికి ఎంత బంధాన్ని చూపిస్తున్నాడు. లేకుండా స్పష్టం. ఒక అవయవం శ్రమ పడితే మిగతా అవయవాలన్నీ శ్రమ పడతాయి. ఎందుకు? దాంతో పాటు అమర్చబడ్డాయి కదా. దానితో కూడా అమర్చబడ్డాయి కదా. ఒక అవయవం ఘనత పొందుకుంటే అలాగే ఒక వ్యక్తి ఘనత పొందుకుంటే ఆ ఘనత సంఘానికి. ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఆ శ్రమ సంఘానికి అది. సంఘానికి ఒక అవయవంలో శ్రమ పడుతుంది. ఈ ఐక్యత రావాలి. ఈ ఐక్యత మనకు రావాలి. మనందరం కూడా నేర్చుకుంటాం. ఈ ఐక్యత వచ్చినప్పుడే దేవునికి అనుకూలంగా మనం ఉంటాం. లేకపోతే మనం దేవునికి అనుకూలంగా పరిస్థితి. అందుకే శారీరకమైన ఐక్యతలు చూసి ఏదో మభ్యతో భ్రమపడి నేను ఐక్యం ఉన్నా ప్రేమ ఉన్నాం అన్నట్టు. ఆ బ్రదర్ సాయంకాలం కలుసుకుందాం. ఆ బ్రదర్ ఇవి మనం మధ్యాహ్నం కలుసుకుందాం. ఆ బ్రదర్ మనం హోటల్ దగ్గర కలుసుకుందాం. ఇవన్నీ శారీరక. అలాగని తినకూడదు, తాకూడదు అర్థం కాదు. కానీ మీ ఐక్యత అంతవరకే. మీ ఐక్యత ప్రార్థనలో గాని, వాక్యాలు గాని, ఆత్మలో గాని, విశ్వాసంలో గాని, ప్రేమలో గాని, పరిశుద్ధులు గాని, దైవ అభిషేకంలో గాని, దేవుని వాక్యానుసార అమరికలు గాని మీ ఐక్యత లేదు. దాంట్లో మళ్ళీ సౌజ్ఞలు వచ్చాయి. మన చోటు తెలుసు కదా. వచ్చాయి. ఎంతవరకు ఈ ఐక్యత దేవుడు ఆశిస్తాడు. సిస్టర్ వచ్చాను చేద్దామండి. దేవుడు ఆశిస్తాడా? ఐక్యతలో ఇచ్చిపుచ్చుకోవడాలు కొన్నిసార్లు ప్రేమలో, ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో, ప్రేమలో ఐక్యత లేకుండా ఈ కొనిపుచ్చుకోవడాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, ఇవ్వండాలు వీటిలో ఐక్యత ఉంటే దేవుడు ఆశీర్వదించేస్తాడు మన ఐక్యత. ఇది ఎక్కడ చరిత్ర పుటల్లో ఉందా? ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పాదాల దగ్గర గుర్తుపెట్టుకోండి. తండ్రి తన కుమారుని ఇచ్చినప్పుడు నీతో ఐక్యమై నీ కోసం నిన్ను ప్రేమించి నీ పరిస్థితిని అర్థం చేసుకొని నీవు తప్పకుండా జీవం పొందాలని, దేవుని రాజ్యం పొందాలని, తండ్రి కుమారుడితో నువ్వు ఐక్యం కావాలని, వారితో నువ్వు కలిసి ఉండాలని, వారితో నువ్వు ఏకమవ్వాలని దేవుడు కోరాడు. తండ్రి మీరు నేను ఏకమైన వారును మనతో ఏకమై ఉన్నట్లు మీరు దీవించండి. అది ఐక్యత. ఏది ఈ ఐక్యతలు ఎక్కడో సంఘాల్లో కనిపించదు. ఆలోచించండి. అంత తండ్రి కుమారుడితో ఎంత ఐక్యంగా ఉన్నాడో, ఇద్దరితో పరిశుధాత్ముడు ఎంత ఐక్యంగా ఉన్నాడో ఐక్యత సంఘంలో దేవుడు చూడాలని కోరుతున్నాడు. అలాంటి ఐక్యత లేదు. అలాంటి ఐక్యత అసలు లేదు. కాసేపు మూడు బాగుందా, జస్ట్ ప్రైజ్ లాడ్ ఎంత సంతోషం, లేదా టాప్ అని తిప్పి కనీసం ప్రైజ్ లాడ్ కూడా చెప్పదు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే అలాగా, ప్రతికూలంగా ఉంటే అలాగా, ఇస్తే అలాగే, ఇవ్వకపోతే అలాగా. ఏమండి, నీకు అనుకూలం ఉంటే అలాగా, నీకు అనుకూలత అలాగా. దీన్ని ఐక్యతాన్ని దేవుడు ఎక్కడ పేరు పెట్టగలరు? వద్దండి. అలాంటి ఐక్యతలు దేవుడు ఆశ్రయించడు. ఒక అవయవం శ్రపడినప్పుడు మిగతా అవయవాలు అది ఐక్యత. ఒక అవయవం ఘనత పొందిన మిగతా అవయవాలు కూడా అది అవయవంతో పోల్చి పరిశుద్ధాత్మ దేవుడు
పౌలు చెత్త సంఘానికి ఉన్న ఐక్యత గురించి రాస్తున్నాడు. బిలీవర్స్ ఉన్న ఐక్యత గురించి. దేవునికి స్తోత్రం. ప్రభువా నీకు వందనాలయ్యా. గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదివి ముగించేస్తాను. ఎందుకంటే చాలా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. నేను ఎప్పుడో చెప్పాల్సిందే. ఎందుకో దేవుని ఆత్మ నాకు ఈ రోజే అవకాశాన్ని ఇచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5 నుంచి చదవండి. అయితే 4 నుంచి చదవండి. అయితే కాలం అయితే పరిపూర్ణ కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆ, తన కుమారుడిని పంపెను. ఆ, ఆయన స్త్రీ యందు పుట్టిన మనము దత్తపుత్రులము ఉమ్, కావాలని ఉమ్. ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని ఆయన విమోచించుటకై ఆయన స్త్రీ యందు పుట్టి అక్కడ కామ ఉందమ్మా. ఆయన స్త్రీ పుట్టి యందు పుట్టి ఆయన మనము స్త్రీ యందు దత్తపుత్రులు పుట్టి కావాలని ఆ, మనం దత్తపుత్రులకు ధర్మశాస్త్రం లోబడిన కావాలని వారు. ఆ, ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆ, ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. మరియు మరియు మీరు కుమారులు ఉన్నందున ఆ, నాయన తండ్రి అని మొరపెట్టు తన ఆ, కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఆ, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. ప్రైజ్ కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ప్రైజ్ లార్డ్. కుమారుడు ఎలా ఉంటాడు? కుమారుడు దేవుని వారసుడు. దేవుని ఐక్యత, దేవుని ప్రేమ, దేవుని సమాధానం, దేవుని వాక్ నువ్వు కుమారుడు కదా. మరి యేసు రక్తంలో కడగబడిన దేవుని కుమారుడు కదా. మరి కుమారత్వం కలిగిన ఐక్యత ఎక్కడుంది? అవసరమైతే ప్రార్థన చేస్తున్నాం, అవసరం మానేసుకుంటున్నాం. వీలైతే ప్రార్థన చేస్తున్నాం, వీలైతే మానేసుకుంటున్నాం. ఆలోచించండి. దేవుని పాలన ఆలోచించండి. నీ తండ్రికి కుమారునికి ఉన్న సంబంధం ఎంత గొప్పదో క్రైస్తవ బిలీవర్స్ కూడా తండ్రి కుమార పక్షంలో అలాంటి ఐక్యత కొనసాగాలి. అది కడ వరకు ఉంటుంది. వాళ్ళు సార్వత్రిక సంఘంలో పాల్పొస్తారు. అందుకే ప్రపంచం మొత్తం మీద మొత్తం ఉన్న సంఘాలన్నిటిలో కూడా దేవుడు కొద్ది మందిని ఎవరినైతే ఆ వాక్య ప్రకారం దైవ చిత్తాన్ని బట్టి దేవునితో ఐక్యత, సంఘముల ఐక్యత, ప్రేమ కలిగి వాక్యానుసారంగా ఉన్న దైవికమైనటువంటి వ్యక్తి ఎవరుంటాడో అలాంటి వారినంతా పిక్ చేస్తాడు. అలాంటి వారందరూ దేవుని దృష్టికి యోగ్యంగా ఎత్తబడిపోతారు. వాళ్ళ జీవిత విధానం బట్టి, దేవుడు ఆశించిన స్థితిలో ఉండడం బట్టి అలాంటి వాళ్ళని దేవుడు తన సార్వత్రిక సంఘంలో ఆయనతో పాటు ఐక్యము కలగా తన శరీరం కదా. దేవునికి స్తోత్రం. దేవుని సంఘం అంటే శరీరం కదా. ఆయన శరీరంలో పరిపూర్ణ పాలిభాగస్వామ్యం చేస్తాడు. ఆయన రాజ్యంలో, ఆయన విజయోత్సవంలో, ఆయన పెండిలో, లేక ఆయన సమస్తంలో, ఆయన విందులో మనని పాలిభాగస్వామ్యం చేస్తాడు. అది దైవిక విషయం, దైవిక మర్మం. ఐక్యత అంటే అర్థం లేకుండా పోయిన ఐక్యత ప్రపంచంలో ఉన్నాయి. వద్దండి. ఈ రోజు నుంచి దేవుని పాదల దగ్గర నేనైనా మీరైనా తండ్రి పాదం నేర్చుకుందాం. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనందరం దేవుని వాక్యానుసార పరిస్థితి నేర్చుకుందాం. ప్రభా కృప చూపించండి అయ్యా. ఈ రోజు ఏదో ఐక్యత అంటే ఏదో అర్థం లేని పరిస్థితుల్లో ఏదో శారీరక సంబంధమని గొప్ప ఐక్యతగా ఎంచి భావించి జీవితాన్ని అలా మేము ఏదో ఉదాచన అసలు నిజమైన ఐక్యత దేవుని వాక్యం నుంచి, ఆత్మలోంచి, ప్రార్థనలోంచి ఎలాంటి ఐక్యత ఉంటే మేము దీవించబడతాము లేఖనాల నుంచి మాకు కావాలి. భార్య భర్తలు పెళ్లి చేసుకున్న వారి ఐక్యత కూడా ప్రభు వాక్యానుసారం ఉంటేనే. సొంత తండ్రి బిడ్డలు, తల్లి బిడ్డలు ఐక్యత కూడా దేవుని వాక్యానుసారంగా ఉంటేనే. లేకపోతే దేవుని దాన్ని ఐక్యతగా పరిగణించడం మా తండ్రి పాటలు ప్రార్థించారు. అందుకే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు. తండ్రి మీరు నేను ఏకమైనలాగున వారును మనం ఏకమైనట్టు మీరు ఆశ్రమించండి. అలా చేయండి తండ్రి. అది కరెక్ట్. అలా లేకపోతే మన ఐక్యతకు తగినంత దేవుని దృష్టిలో తగినంత విలువ ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. క్రైస్తవ భార్య భర్తలు, క్రైస్తవ అన్నదమ్ములు, క్రైస్తవ చెల్లెలు, క్రైస్తవ అక్క చెల్లెలు సంఘములో అందరూ కూడా క్రీస్తు అనుగ్రహించిన సమాధానం వారి హృదయంలో ఏలు చూడగలిగిన ఐక్యత కావాలి. ఒకే విశ్వాసం, ఒకే రక్తంతో కడగబడ్డ, ఒకే
తండ్రిని కలిగి ఉంటున్నాం అందరం. ఒకే పేరుతో పిలవబడ్డాం. అది ఐక్యత. ఈ ఆత్మీయ ఐక్యత కాకుండా శారీరకంగా లోకస్థమైనటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు, దైవవాక్యానికి వ్యతిరేకంగా తిండాలు, ఇవన్నీ దాన్ని దేవుని వాక్యానుసారమైన పరిస్థితులు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ కలిగి ప్రార్థించాలి. ఎంత దైవికంగా ఈ సబ్జెక్టులో ఎంత ఆత్మీయత ఉందో ఒకసారి గమనించాలి. త్వరగా ప్రార్థించండి. టైం ఇప్పటికే 7:30 అయింది. దేవుని కృపైన సెల ఆగలేదు. ఆ కొద్ది దినం సరిపోయింది. సాధ్యం. త్వరగా ఒకరు చిన్న ఆత్మతో ప్రేరేపించబడండి. చిన్న ప్రయత్నం. మీ పరలోక ప్రజేసి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తున్నాయి తండ్రి ప్రభా. మీ ఆత్మ సహాయంతో నడిపించి నడిపించిన మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలం ప్రభా మీ సేవకు నిలబెట్టుకుని ప్రభా అయా మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రంలో తండ్రి ప్రభా. అయా విశ్వాసుల యొక్క ఐక్యత ఏ విధంగా ఉండాలో తెలియజేసిన వాడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభునైనా. అయా ప్రభా నిన్ను నీ పొరుగు అని ప్రేమించమని ప్రభా మొదటి ఆజ్ఞించున్నావు కనుక తండ్రి ప్రభా అది మేము విశ్వసించే వారిగా ఉండకుండా సహాయం ఇచ్చి అడుగుచున్నాము తండ్రి ప్రభా. ఆత్మ కలిగించి ఐక్యతను మా బ్రతుకులు కలిగించి అడుగుచున్నాము తండ్రి ప్రభునైనా. అయా సహవాసంలోను రొట్టె విడిచిట్లోని ప్రభా అపోస్తుల బోధలోని ప్రభునైనా. అయా ప్రార్థించడం ఎందుకు ప్రభా ఎలాగైతే అపోస్తుల ప్రభునైనా అయా విశ్వాసులుగా చేర్చబడిన వారు పెడితే ఉన్నారు తండ్రి ప్రభానైనా. అయా మా సంఘంలో